ఈ వీడియో నేను మొదలుపెట్టే ముందు గత 3-4 నెలలుగా మనం ఏం మాడుతున్నాం మీరు తెలుసుకోవాలి. కేటగారికల్గా మనం ఏం చెప్తున్నాం, రష్యన్ ఆయిల్ మనం కొనడం వల్ల కాదు మన మీద టారిఫ్ పడింది, డీజేటీ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ మీద ఉన్న మోహం. ఈ మాట మనం అంటున్నాం కదా, భారతీయులు అంటున్నారు అని ఎవరైనా అంటే ఇవాళ అమెరికాలో కూర్చున్న కాంగ్రెస్ పీపుల్ హౌస్ ఆఫ్ ఫారెన్ పాలసీ అని ఇమేజ్ మీకు కనబడుతుంది. మీరు ఒకసారి చూడండి, ఇంకొంచెం జూమ్ ఇన్ చేయండి, వెనకాల ఇమేజ్ ఉంటుంది ట్రంప్స్ ఫెయిల్డ్ ఫారెన్ పాలసీ అని. దాని మీద 2 వ్యక్తులు ఉన్నారు, ఒకరు మన మోదీ గారు, ఇంకొకరు వ్లాదిమిర్ పుతిన్ గారు. ఇది అఫీషియల్ గా జరిగే మీటింగ్ లాంటిది. అండ్ అక్కడ కాంగ్రెస్ పీపుల్ అందరూ కలిసి కూర్చొని డీజేటీ గారి తిట్టుడు కార్యక్రమం పెట్టారు. అందులో ఈవెంట్ చూడండి, ఈవిడ పేరు క్యామ్లేజర్ డవ్. ఈవిడ ర్యాంకింగ్ మెంబర్. ఈవిడ ఏమంటున్నారు నేను చెప్పడం ఎందుకు, ఫస్ట్ ఒకసారి మీరు వినండి. Trump's policies towards India can only be described as cutting our nose to spite our face. And this is doing real and lasting damage to the strategic trust and mutual understanding between our two countries. కదా, అదే కదా మనం చెప్తున్నాం. ఇది వినడానికి కామెడీగా ఉన్నా, డీజేటీ గారు ఇక్కడ క్యూట్ గా కనబడుతున్నా, నోబెల్ ప్రైజ్ ఆయనకి ఆయన వేసేసుకుంటున్నా, అది ఫీఫా నోబెల్ ప్రైజ్ అయినా కూడా ఆయనకి భారతదేశం మీద ఉండే ఈగో వల్ల యూఎస్ కూడా నష్టపోతుంది అని యూఎస్ ఇవాళ మాట్లాడుతుంది. అండ్ ఇది చిన్న విషయం కాదు, దశాబ్దాలుగా సెంచరీస్ గా మనం ఏదైతే ఒక బయలాటరల్ రిలేషన్షిప్ మనం పెట్టుకున్నామో అది $500 బిలియన్ వెళ్ళిపోతుంది. కొన్ని సంవత్సరాలు ఆగండి భారతదేశానికి అమెరికాకి మధ్యలో అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. నేను ఒక్కటే చెప్తున్నా, ప్రస్తుతానికి ఉండే బయలాటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది తగ్గకుండా ఉంటే చాలు అనుకునేలా ఉన్నాయి పరిస్థితులు. ఎందుకంటే ఈ ఇయర్ తగ్గినాయి కూడా అవి మన మీద టారిఫ్ ఇంపోజ్ చేసినప్పటి నుంచి. సో ఇవాళ మనం రష్యాతో కలిసిన SCO సమ్మిట్కి వెళ్ళినా అది మన ప్రాబ్లం కాదు, మనం చేసిన ఎటువంటి తప్పు కాదు, డీజేటీ గారి ఈగోనే అని అమెరికా గుర్తించింది. అండ్ ఇండియా ఇస్ ఎ టఫ్ నట్ టు క్రాక్ అని గ్రీర్ అని చెప్పి ఒక ఆఫీసర్ ఉన్నారు. ఆయన ఇన్ఫాక్ట్ ఆయన ఆఫీసర్ అనడం కన్నా US ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆయన ఒక మాట బహిరంగంగా బయటకు వచ్చి అంటారు, ఇండియా ఇస్ ఎ టఫ్ నట్ టు క్రాక్ అని. Cambodia is already reduced there. You mentioned India. I have a team over there right now as we speak in New Delhi working on this. There's resistance in India to certain row crops and other meats and products. They're, like you said, they're very difficult nut to crack. I agree with that 100%. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా వినండి. హీస్ వెరీ క్లియర్. ప్రస్తుతం నేను ఈ వీడియో షూట్ చేసిన టైంకి ఒక టీం ఇండియాకి వచ్చి ఉంది, ఒక డిస్కషన్ అనేది నడుస్తుంది, కొలుక్కు రావాలి అని చెప్పి. మనం ఇప్పటి వరకు ఇవన్నీ బెస్ట్ ఆఫర్ ఇచ్చామని చెప్పి US న్యూస్ పేపర్స్లో వస్తున్నాయి, ఈ బ్లూమ్స్బర్గ్ ఇవన్నీ. ఆ ఆఫర్ ఏంటో బయటికి బహిరంగంగా పబ్లిక్ డొమైన్లో చెప్పలేదు, కానీ ఖచ్చితంగా మనం ఒక గుడ్ ఆఫర్ ఇచ్చుంటాం అమెరికాకి, ఎందుకు ఇన్నదో అనుకోని. అయినా కూడా ఒప్పుకోకుండా డీజేటీ గారు చాలా మొండిగా కూర్చున్నారు. ఆయన కావాల్సింది ఒక్కటే, మన రైతులు ఉన్నారు కదా, మన అగ్రికల్చర్ ఎకో సిస్టమ్ ఎంత పెద్దదో మనకు తెలుసు కదా. 60% ఆఫ్ ద పాపులేషన్ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళకి అమెరికా నుంచి వచ్చిన రైతులు కాంపిటీషన్ ఇవ్వాలి, ఇది డీజేటీ గారు కావాల్సింది. ఎందుకంటే అక్కడ ఉండే రైతు ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అదైనా మాగా బ్యాచ్, వాళ్ళని అపీస్ చేయడానికి భారతదేశాన్ని ఈగోకి తీసుకున్నారు ఆయన. ఒకటి మనం ఆయన చెప్పింది వినట్లేదు, ఆయన యుద్ధాన్ని ఆపానంటే బయటికి మనం వచ్చి అవును అని చెప్పట్లేదు. సో మన దేశాన్ని కార్నర్ చేద్దామని ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఆ రైతులను కూడా మన మీద ఉసుగొలుపుతున్నారు. దానికి మనం వద్దంటున్నాం అంతే. ప్రస్తుతానికి ఏ ట్రేడ్ డాక్ అయినా ఇంత దూరం నడవదు. అండ్ మనం ఎంతకీ వాళ్ళు చెప్తున్న దానికి ఒప్పుకోకుండా మనం చాలా స్ట్రాంగ్ గా నిలబడుతున్నాం కాబట్టి ఇండియా ఇస్ ఎ టఫ్ నట్ టు క్రాక్ అని చెప్పి ఇవాళ అమెరికా అంటుంది. మీరు చూడండి, హెడ్లైన్స్ చూడండి ఒకసారి. పైగా మనం ఇంత కామ్ గా ఉండడానికి ఇంకో సింపుల్ విషయం చెప్పనా నేను. ప్రస్తుతానికి ట్రేడ్ డీల్ క్రాక్ అవ్వకపోతే అందరికన్నా నష్టపోయేది ఎవరు? మీరు ఒక వైల్డ్ గెస్ చేయండి. ఆన్ ది అవుట్ సెట్ అది భారతదేశం మీకు అనిపించవచ్చు, ఎందుకంటే మన మీద 50% టారిఫ్ ఉంది, కానీ మన గ్రోత్ రేట్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు, మన ఎక్స్పోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. అంతెందుకు మన భారతదేశానికి అదే అమెరికా నుంచి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. మొన్న గూగుల్ వచ్చి $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది మన వైజాగ్లో. అది కాకుండా మైక్రోసాఫ్ట్ $17.5 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తానని చెప్పింది. సుందర్ పిచ్చయ్య గారు వచ్చి మోదీ గారిని కలిసారు, ఆ ఫోటోలన్నీ బాగా వైరల్ కూడా వెళ్ళినాయి. సో మన మీద అంత ఇదిగా ఎఫెక్ట్ పడుతుందంటే నేనైతే నమ్మను. కానీ మీరు ప్యారలల్ గా US అని చూస్తే డీజేటీ గారు ప్రస్తుతానికి సుప్రీంకోర్టుకి ఎదురుగా కూర్చున్నారు. ఆయన మీద ఒక కేసు నడుస్తుంది, చాలా కేసులు నడుస్తున్నాయి, అందులో ఈ కేసు ఒకటి. ఈయన ఏదైతే టారిఫ్లు విధించారో మొత్తం ప్రపంచం మీద అది ఎంతవరకు లీగలా కాదా అని చెప్పి సుప్రీంకోర్టు నిర్దేశించాలి. ఈ నెల కానీ నెక్స్ట్ నెల కానీ దాని జడ్జ్మెంట్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆయన ప్రస్తుతం ఉండే అమెరికా నేషనల్ ఎమర్జెన్సీలో ఉందని ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఇన్వోక్ చేసి మరీ ఈ టారిఫ్లని పెట్టారు. అంత ఎమర్జెన్సీలో ఉందా కాదా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పాలి. ఒకవేళ కానీ సుప్రీంకోర్టు కాదు ఇవి ఇల్లీగల్ అని చెప్పిందంటే టారిఫ్లన్నీ ఎత్తేయాల్సి వస్తుంది. అంటే చైనీస్ మోడస్ ఆపరేండి ఉంటుంది కదా, డూ నథింగ్ యెట్ విన్ అని, అది మనకి సార్ బాగా వర్కౌట్ అయ్యేలా కనబడుతుంది. ఈ 50% టారిఫ్లు కూడా ఆయన ఎత్తేయాల్సి వస్తాయి. ఆ టైంకి ఆయన ఈగో ఇంకా హర్ట్ అవ్వచ్చు, ఇంకా ప్రో పాకిస్తాన్ వెళ్ళొచ్చు. ఆయన ఎంత ప్రో పాకిస్తాన్ వెళ్తున్నారో ఇప్పటి వరకు ఏ అమెరికన్ ప్రెసిడెంట్ వెళ్ళినట్టు. నేను ఇవాళ మనకి ఈ వీడియోలో నేను చెప్తాను. నేను $1.25 బిలియన్ అలాట్ చేశాడు ఆయన పాకిస్తాన్కి. $1.25 బిలియన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ నుంచి ఏదో క్రిటికల్ మినరల్స్ ఏవో బయటికి వస్తాయని చెప్పి ఒక నమ్మకంతో. పాకిస్తాన్కి మోసం చేయడంలో చాకచక్యం ఉందా లేదా ట్రంప్ గారి మొహం వాళ్ళకి మరీ అంత ఇదిగా కనబడుతుందా నాకైతే తెలియదు. బట్ ప్రస్తుతానికి అయితే లక్షల కోట్లు చేతులు మారుతున్నాయి అమెరికా నుంచి పాకిస్తాన్కి. దాన్ని కూడా మనం చూస్తూ కొట్టే చాలా ఇంట్రెస్టింగ్ గా కౌంటర్ చేస్తున్నాం ఇజ్రాయెల్ హెల్ప్ తీసుకొని. మీరు వినండి ఒకసారి, ఇవాళ జియో పాలిటిక్స్ టాపిక్స్ ఒక చాణక్య నీతిలా ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కోట్ వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే ఒక 10-15 నిమిషాలు ఉంటుంది. ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా దాని అందరికీ అర్థమయ్యే భాషలో మీ ముందు పెట్టేస్తాం. మీరు చేయాల్సిన విషయం ఒక్కటే, ఫస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మీరు పడుకునే ముందు ఒక 10 నిమిషాలు నాకు ఇవ్వండి చాలు. డన్.
ముందు మంచి మాటలతో మనం మొదలు పెడదాం. 2029 లోపల ఒక $17.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ డేటా సెంటర్ల రూపంలో మైక్రోసాఫ్ట్ భారతదేశంలో పెడతానని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఆల్రెడీ గూగుల్ ఒక $15 బిలియన్ పెట్టి మన వైజాగ్లో చేస్తుంది. దాని మీద కూడా వీడియో చేశాను నేను. ఇన్ఫాక్ట్ ఈ డేటా సెంటర్స్ మీద ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. 2 సైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే దాని గురించి, ఉద్యోగాలు ఎంతవరకు వస్తాయి అదంతా కూడా. బట్ ఇన్ ఎనీ కేస్ డేటా సెంటర్ అనేది ఒక దేశానికి ఎందుకు ఇంపార్టెంట్, ఇందులో ఉద్యోగాలు అనే ఆస్పెక్ట్ని తీసి మనం పక్కన పెట్టి ప్రపంచం మొత్తాన్ని మనం చూస్తే ఎక్కడ ఎక్కువ డేటా సెంటర్స్ ఉన్నాయంటే మనది ఐ థింక్ ఇట్స్ ఆన్ ద 14th ప్లేస్. 4th ప్లేస్లో రష్యా ఉంది, 3rd ప్లేస్లో యూకే ఉంది, 2nd ప్లేస్లో జర్మనీ ఉంది, 1st ప్లేస్లో అమెరికా ఉంది. అండ్ 1st ప్లేస్కి 2nd ప్లేస్కి చాలా పెద్ద తేడా ఉంది. అరౌండ్ 5,000 డేటా సెంటర్లు అమెరికాలో ఉన్నాయి. మన దగ్గర 150 కూడా లేవు. చైనా దగ్గర అరౌండ్ 400, 500 జర్మనీలో అండ్ యూకేలో. మీకు చిన్న చూచాయిగా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా, ఒక పర్స్పెక్టివ్ మీకు రావాలని. అంటే మనం చైనాని అందుకోవడానికి కూడా ఇంకా చాలా టైం ఉంది. కానీ ప్రస్తుతానికి డీజేటీ గారు ఏదైతే ఎకనామిక్ చేంజెస్, ఇన్ఫాక్ట్ దాన్ని చేంజెస్ అంటారా, రిఫార్మ్స్ అంటారా, డౌన్ గ్రేడ్ అంటారా, ఇంకా కన్జర్వేటివ్ వ్యూ పాయింట్ అంటారా నాకు తెలియదు. కానీ ఆయన మైగ్రేషన్కి సంబంధించి, H1Bకి సంబంధించి, బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ అని చెప్పి రకరకాల యాక్ట్లు పెట్టి బయట దేశాల నుంచి లోపలికి వచ్చేవాళ్ళు, ముఖ్యంగా ఏషియన్స్కి, సౌత్ అమెరికన్స్కి చాలా కష్టంగా ఉండేలా ప్రస్తుతానికి సెట్ చేస్తాడు, టైట్ చేస్తాడు, బిగిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇలాంటి టైంలో దేశంలో ఉండే ఏ ఐటీ కంపెనీకైనా బయటికి వెళ్ళిపోదని ఉంటుంది. దానికి చిన్న లాజిక్, డేటా సెంటర్ నడపాలంటే బ్రెయిన్స్ కావాలి. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రెయిన్ పూల్స్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇండియా. అండ్ మనం చాలా ఎఫెక్టివ్గా తక్కువ ధరకి చేస్తాం. ఇది ఆ కంపెనీస్కి చాలా సుస్పష్టంగా తెలుసు. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇలా ప్రతి కంపెనీకి తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, స్లోగా మనం బయటకు వచ్చేద్దాం, ఈ వ్యక్తి ఇక్కడ 3.5 సంవత్సరాలు ఉంటాడు, దీనివల్ల మనకి చాలా నష్టం వచ్చేలా ఉంది అని బయటికి మనం ఒక లుక్ వేస్తే కొన్ని దేశాలు కనబడతాయి మనకి. యూరోప్ కనబడుతుంది, ఆస్ట్రేలియా కనబడుతుంది, కెనడా కనబడుతుంది. చైనా లాంటి దేశం అయితే రానివ్వదు. లేదా ఆస్ట్రేలియా, యూరోప్, కెనడా ఇవన్నీ మనం చూసినా కూడా ఇదర్ దే ఆర్ టూ కాస్ట్లీ ఆర్ భారతదేశంలో ఉండే అంత ఫెసిలిటీస్ ప్రస్తుతానికి అక్కడ ఉండవు. సో ఇంత పెద్ద జియోగ్రఫీ ఉండే కంట్రీ, ఇంత పెద్ద డెమోక్రసీతో మాకు కూడా ఉద్యోగాలు కావాలా రండి అని పిలిచే దేశాలు చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఏ దేశానికైనా భారతదేశం గోల్డ్లా కనబడుతుంది. మనం వచ్చి అక్కడ పెడితే ఖచ్చితంగా మనం సంపాదిస్తామనే వస్తారు. ఎవరు భారతదేశాన్ని ఉద్ధరిద్దామని రారు. ఏ సుందర్ పిచాయ్ గారు ఉన్నారనో, సత్య నాదెల్ల గారు ఉన్నారనో వాళ్ళిద్దరు తెచ్చి పెట్టారని కాదు. అక్కడ వీళ్ళు కాకుండా ఏ ఇంగ్లీష్ పర్సన్ ఉన్నా, ఏ అమెరికన్ పర్సన్ ఉన్నా కూడా వాళ్ళు అలాగే ఆలోచిస్తారు, అలాగే పెడతారు. బికాస్ దట్స్ ప్యూర్ బిజినెస్ ఎకనామిక్స్. అండ్ ఇప్పుడు అలాంటి మైగ్రేషన్ అనేది, డేటా సెంటర్ మైగ్రేషన్ అనేది యూఎస్ నుంచి బయటికి జరుగుతుంది. అండ్ అలా జరిగిన డేటా సెంటర్లు మన భారతదేశానికి వస్తే ఇండైరెక్ట్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. డైరెక్ట్ జాబ్స్ గురించి నేను మాట్లాడలా. అండ్ ఏ దేశానికైనా డేటా సెంటర్ ఎందుకు కావాలి అంటే, మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు, లేదా నెట్ఫ్లిక్స్లో ఏదైనా సినిమా చూస్తారు, లేదా ఈ ఆన్లైన్ బ్లింకిట్లో ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటారు. ఈ డేటా, మీరు చూసే సినిమాలు, మీరు ఆర్డర్ పెట్టే సామాన్లు, వాటి లిస్ట్, దాని బ్యాక్గ్రౌండ్, దాని హిస్టరీ అంతా ఎక్కడో దగ్గర సేవ్ అయి ఉంటుంది కదా. ఎవ్రీబడీ ఈజ్ ఆన్లైన్ అంటే ఎవ్రీబడీ ఈజ్ కన్స్యూమింగ్ డేటా. ఆ డేటా ఎక్కడో దగ్గర ప్రాసెస్ అవ్వాలి. లేదా మీరు ట్రేడింగ్ చేస్తున్న ఏదైనా లేటెన్సీ సెన్సిటివ్ కంపెనీస్లో మీరు పనిచేస్తున్నా కూడా మీకు అర్థమవుతుంది ఒక డేటా సెంటర్ దేశానికి ఎంత ఇంపార్టెంటో. అది కానీ మన దేశానికి కావాల్సినన్ని రాగలిగితే, అట్లీస్ట్ చైనాని మనం మ్యాచ్ చేయగలిగితే, రష్యాని దాటి, ఇట్స్ బెనిఫిషియల్ టు అస్. అండ్ ఇవాళ అదే జరుగుతుంది, స్లోగా బట్ స్టడీగా. మైక్రోసాఫ్ట్ $17.5 బిలియన్ అన్నారు. అది కాకుండా $3 బిలియన్ అన్న టోటల్ $21 బిలియన్ మైక్రోసాఫ్ట్ నుంచి వస్తుంది. $15 బిలియన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది గూగుల్ నుంచి. ఇవి కాకుండా ఇంకా డేటా సెంటర్స్ మనకు వస్తే దేశం ఇంప్రూవ్ అవడానికి స్కోప్ ఉంటుందని చెప్పి జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. వీఆర్ ఆల్రెడీ రైజింగ్ నేషన్ కదా. మన చూపు ఎప్పుడు చైనాని ఎట్లా టచ్ చేయాలి, అమెరికాని ఎట్లా టచ్ చేయాలని ఉండాలి. కానీ పక్కన పాకిస్తాన్ ఉంది. ఆ దేశానికి మనకి అసలు ఆ జోన్లో కూడా ఆలోచించకూడదు. పాకిస్తాన్ మీద మన కన్ను ఎప్పుడు ఉండాలంటే, అది మనకి ఏదైనా భంగం కలిగిస్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఒకసారి, 2.64% గ్రోత్ రేట్ ఉంది పాకిస్తాన్కి. చాలా ఆఫ్రికన్ దేశాల కన్నా తక్కువ, ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ కన్నా తక్కువ. ఇలాంటి గ్రోత్ రేట్ ఉండే నేషన్ ఇవాళ మన దగ్గరికి వచ్చి మనకి టక్కర్ కొడుతున్నట్టు, మనం ఏదో యుద్ధంలో ఉంటున్నట్టు, ఆ యుద్ధాన్ని డీజేటీగా రాపినట్టు, దానివల్ల తద్వారా ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ రావాలన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. టర్కీతో కలిసి మా దగ్గర మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి, డ్రోన్లు అవి కట్టుకుందాం అని చెప్పి వాళ్ళు అంటుంటే మనం దానికి ఎట్లా ఆన్సర్ చెప్పాలి? పాకిస్తాన్ గురించి బయటకు వచ్చి మన పార్లమెంట్లో డిబేట్లు పెట్టి కాదు, సింపుల్గా ఇజ్రాయెల్ లాంటి దేశం ఇవాళ భారతదేశం ఇస్ అవర్ ఓన్లీ హోప్ అని మన న్యూస్లో రాయట్లేదు, వాళ్ళ న్యూస్లో రాస్తున్నారు. డిఫెన్స్ హోప్కి, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇండియా ఇస్ అవర్ ఓన్లీ హోప్ అని. మీరే ఒకసారి చూడండి. వాళ్ళు ఎందుకు అలా అనాల్సి వస్తుందంటే, ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మీద చాలా 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 హ్యూజ్ నెగటివ్ పిఆర్ ఉంది. అది కరెక్టా తప్ప ఒప్పా నేను చెప్పట్లేదు దానికి. కాకపోతే నాన్ ముస్లిం నేషన్స్ కూడా, నేషన్స్ లైక్ స్పెయిన్, కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇలాంటి ప్రతి దేశం ఇజ్రాయెల్ జెనోసైడ్ చేస్తుంది, మేము ఇజ్రాయెల్ వెనక నిలబడమని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అలాంటి టైంలో ఇజ్రాయెల్కి ఒక ఇట్ నీడ్స్ ఎ పార్ట్నర్. అండ్ ఇజ్రాయలీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో కూడా ఒకప్పుడు హైయెస్ట్ 2 దేశాలు ఏవైనా ఉన్నాయి ఇజ్రాయెల్ నుంచి ఏదైనా డిఫెన్స్ సామాన్లు కొనుక్కుంటున్నాయంటే అది ఇదర్ సౌదీ అరేబియా ఆర్ ఇండియా. యుక్రెయిన్ అని కూడా అంటారు. కానీ యుక్రెయిన్కి ఇబ్బంది ఏంటంటే, అది యుద్ధంలో ఉన్నంత వరకు కొనుక్కుంటుంది. యుద్ధం వన్స్ అయిపోయిన తర్వాత, లేదా అయిపోయిన తర్వాత, ఐ డోంట్ థింక్ యుక్రెయిన్ ఒక హై స్పెండింగ్ పార్ట్నర్ కింద ఉండదు ఇజ్రాయెల్. అది విషయం ఇజ్రాయెల్కి కూడా తెలుసు. ఇలాంటి టైంలో ఒకప్పుడు అరౌండ్ 2015 నుంచి 19 మధ్యలోనే మనం 34% ఆఫ్ అవర్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ మనం ఇజ్రాయెల్ నుంచి తీసుకునే వాళ్ళం. అది 9% పడిపోయింది 2019 to 2022 మధ్యలో. అది ఇంకా వీకెన్ అవుతా వస్తుంది. సో ఇజ్రాయెల్కి కూడా మన అవసరం ఉంది ఇవాళ. సో వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా తెలివిగా ఎలా అయితే మనం బ్రహ్మోస్ని మనం మ్యానుఫ్యాక్చర్
మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఆ ప్రిన్సిపల్ని పునికి పుచ్చుకొని, అంటే టెక్నాలజీని రష్యా ఇండియా కలిపి డెవలప్ చేసింది. అఫ్ కోర్స్ అదొక రష్యన్ మిజైల్ ఇన్స్పిరేషనే, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దాని వాడకం కానీ అమ్మకాలు కానీ ఇవన్నీ మన రెండు దేశాలు కలిపి చేస్తున్నాయి. సో ఇజ్రాయెల్ వచ్చి మన దేశంలో డైరెక్ట్గా డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్మకుండా వాళ్ళు మనతో కొలాబరేట్ అయ్యి మన కంపెనీస్తో మిజైల్స్ ఒకటే కదా, ఇన్ఫాక్ట్ ఫైటర్ జెట్స్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు. ప్రస్తుతానికి వాళ్ళు పెద్ద క్లెయిమ్స్ చేస్తున్నారు. ఎనీథింగ్ రిలేటెడ్ టు డిఫెన్స్, ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. మేము భారతదేశంతో కలిపి చేస్తూ ఉంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వేరే దేశాలు భారతదేశం నుంచి కొనుక్కుంటున్నప్పుడు ఇవి ఇజ్రాయెల్ నుంచి మేము కొనుక్కుంటున్నాం అని కాకుండా భారతదేశం నుంచి కొనుక్కుంటున్నాను కొన్ని దేశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన యూకే దేశాన్ని మనం తీసుకుందాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి సైన్ చేసాం మనం. New Delhi and London have concluded a free trade agreement. లేదా కెనడాతో మనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి దేశాలు కొనుక్కుంటే తద్వారా వయా ఇండియా వెళ్తున్నా కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, అది వాళ్ళు హ్యాపీ. అండ్ దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్. ఇజ్రాయెల్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు మీరు ఒక్కసారి వినండి. పెద్ద పెద్ద స్టేట్ స్పాన్సర్డ్ కంపెనీసే కాకుండా చిన్న కంపెనీస్ కూడా వాళ్ళు చెప్తున్నారు మీరు వెళ్ళండి, భారత్లో ఉండే ఎంఎస్ఎంఈస్తో కానీ చిన్న కంపెనీస్తో కానీ మీడియం లో కంపెనీస్తో కానీ మీరు కొలాబరేట్ అవ్వండి, వాళ్ళతో పాటు మీరు చేయండి. అది చిన్న స్కేల్లో ఏదైనా ఒక చిన్న ఫైటర్ జెట్లో ఒక పార్ట్ అవ్వనివ్వండి, మీరు చేయండి, సెపరేట్గా చేయండి. లెట్ ఇట్ బి అ కొలాబరేటివ్ ప్రొడక్ట్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు వర్స్ అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది మొత్తం టు ద ఎంటైర్ డిఫెన్స్ కమ్యూనిటీ. ఒక పక్క భారత్కి ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఓన్లీ. ఇజ్రాయెల్ టెక్నాలజీ మనతో షేర్ చేస్తుందన్నా, కలిపి మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నామన్నా ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ అస్. బట్ దానికి అదనంగా ఇది లాగి పెట్టి డిప్ప మీద కొట్టినట్టు టర్కీకి పాకిస్తాన్కి. ఎందుకంటే మీరు జస్ట్ డ్రోన్స్ మీరు కలిపి చేస్తున్నారు, బట్ లుక్ ఎట్ us, వీఆర్ ప్లానింగ్ సంథింగ్ వెరీ వెరీ బిగ్ అని పాకిస్తాన్కి మనం చెప్తున్నాం, చెప్పకుండానే చెప్తున్నాం. అండ్ ఇలాంటి సమాధానాలు మనం పాకిస్తాన్కి ఖచ్చితంగా ఇవ్వాలి. మనం కామ్గా ఉంటే అది మన చేతకానితనం అనుకుంటుంది. ప్లస్ ఇంకొక వర్గం ఎట్లా మాట్లాడుతుందంటే అమెరికా మనల్ని ఇబ్బంది పడుతుంది కదా, డీజేటీ గారు హ్యాపీగా లేరు కదా భారతదేశంలో, మరి ఇలాంటి టైంలో ఇలాంటి డీల్ ఇజ్రాయెల్తో చేయడం వాళ్ళకి ఎంతవరకు కరెక్టా కాదా అంటే, ఆయన ప్రలోభాలకు మనం లొంగం అని చెప్పి మనకి రష్యన్ ఆయిల్ దగ్గరే వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఇక్కడేం చేస్తారు మీరే చెప్పండి. సో ఆ భయం మనకు లేదని చెప్పి ఇజ్రాయెల్కి తెలుసు, అటు అమెరికాకు కూడా తెలుసు, ఇన్ఫాక్ట్ అమెరికన్ ఇన్నర్ సర్కిల్స్ లో. అండ్ ఇవాళ థాట్ నాకు ఒకటే ఉంది, రష్యాతో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, అది అమెరికాకి నచ్చట్లేదు, బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ ఇట్. రష్యాతో మనం క్లోజ్ బాండ్ పెట్టుకున్నాం. ఇది లవ్ ఫర్ రష్యా, లవ్ ఫర్ ఇజ్రాయెల్ అనో అంటారు, కానీ ఇట్స్ నాట్ లవ్. మన ఇంట్రెస్ట్ ఎక్కడుందో మనం చూసుకోవాలి. ఇన్ జియో పాలిటిక్స్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఇక్కడ ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోవడానికి కాదు. హ్యావింగ్ సెడ్ దట్, ఇజ్రాయెల్ నుంచి కానీ రష్యా నుంచి కానీ మనకు అంత డబ్బులు రావు. టెక్నాలజీ వస్తుంది, రైట్ పీపుల్ ఉంటారు అట్ ద రైట్ టైం మనకి సపోర్ట్ చేయడానికి, ఒక మోరల్ సపోర్ట్ ఉంటుంది. కానీ టు బి ఏబుల్ టు గెట్ ద మనీ వీ నీడ్ యూఎస్ఏ. మన దగ్గర టాలెంట్ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అండ్ అలాంటి డబ్బులు మనకి ఇవాళ కావాలి. అందుకని డీజేటీ గారిని అమెరికాని మీరు కలిపి చూడకూడదు, ఆయన్ని సెపరేట్ చేసి అమెరికా నుంచి మనం ఎంత మాక్సిమం బెనిఫిట్ అవ్వగలదో అంత బెనిఫిట్ అవ్వాలి. అందుకని ఈ టర్మ్ లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అది చాలా చాలా ఇంపార్టెంట్. బయటికి చాలా ఉడుకు రక్తంలో ఉంటుంది, బయటికి వెళ్ళి మాట్లాడచ్చు కదా, డీజేటీ మీద ఏదో మాట అనొచ్చు కదా, లేదా వీళ్ళు మనల్ని ఏం చెప్పలేరు అనొచ్చు కదా, లేదా కొమ్కాసా అగ్రిమెంట్ ని ఇంపార్టెంట్ చేసేయచ్చు కదా, లెమో అని కానీ మీరు చింపేయచ్చు కదా, కాగితాలు అనిపించవచ్చు. బట్ మనం ఇక్కడ తీసుకున్న తొందరపాటు డెసిషన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఓవరాల్ లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ చేస్తుంది. మన పాకిస్తాన్ కాదు కదా చేతులు ఇట్లా ఆకాశానికి చూపించి అర్థించడానికి, బాబా మాకు $1.25 బిలియన్ ఇవ్వండి బాబు, మీకు రంగురాలు ఇప్పిస్తాం, అదేంటవి క్రిటికల్ స్టోన్స్ క్రిటికల్ మినరల్స్ ఇప్పిస్తాం. అదొక ఏరియా ఉంది బలూచిస్తాన్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక సెపరేటిస్ట్ మూవ్మెంట్ అవుతుంది, లోపల ఒక ఇన్సర్జెన్సీ ఉంది, జనాలు మమ్మల్ని విడగొట్టేంట్రా నాయన అని చెప్పి అడుగుతున్నారు. అవన్నీ ఈయనకు వంట పట్టవు. ఆల్రెడీ 4-5 సార్లు మా దగ్గర ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది, మీరు తవ్వండి, చూడండి, లోపలికి తీసుకురండి, మెషిన్స్ తీసుకురండి అని చెప్పి ప్రైవేట్ కంపెనీస్ అమెరికా నుంచి రప్పించి కొన్ని కోట్ల రూపాయలు నష్టం కలిగించారు. అది వీళ్ళకి వంట పట్టదు. మళ్ళీ అదే పాకిస్తాన్ని నమ్మి $1.25 బిలియన్ పెట్టి దానికి అదనంగా $2 బిలియన్ వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ ని పంపిస్తూ ఈ క్రిటికల్ మినరల్ మైనింగ్ అని చెప్పి అదొక ఏరియా ఉంది బలూచిస్తాన్ లో, రెకోడిక్ మైన్ అని ఉంది బలూచిస్తాన్ లో. దాని గురించి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. యుఎస్ ఎంబసీ ఇన్ పాకిస్తాన్, ఆవిడ పేరు ఏదో ఉంది, నాటలీ బేకర్ అని. ఆవిడ సందేశాన్ని మనం ఒకసారి చాలా చక్కగా వినండి ఒకసారి మీరు. Pleased to highlight the U.S. Export-Import Bank recently approved financing of $1.25 billion to support the mining of critical minerals at Reko Diq in Pakistan. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మెంటల్గా, క్రిటికల్ మినరల్స్ మాకు దొరికేస్తాయి, ఇక్కడ మేము తవ్వుతాం, ఆ డబ్బులు ఇక్కడ పెడతాం. ఆ డబ్బులు నిజంగా చెప్తున్నాను కదా, అందులో 10% అయినా లోపల ఉండే ఉగ్రవాదానికి వాళ్ళు కానీ ఖర్చు పెట్టి దాని నుంచి భారతదేశానికి వస్తే ఎవరు ఆన్సరబుల్? ఇక్కడ అమెరికా ఆన్సరబులా? ఇంత ప్రో పాకిస్తాన్ అమెరికా ఇవాళ ఉండడానికి, అది కూడా ఆయన పర్సనల్ ఎజెండాని ముందు పెట్టి ఆయన డబ్బులు ఏవో కంపెనీలు IMFలు అని చెప్పి ఏవో పెట్టి క్రిప్టో కంపెనీస్ పెట్టి అడుక్కు తింటున్న దేశానికి మీరు డబ్బులు ఇచ్చి దాన్ని లేపి వాళ్ళు ఇవాళ వాళ్ళ విషయాన్ని మా మీద చిమ్ముతుంటే చూసి మీరు ఎంజాయ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు ఇది కాకుండా F-16 అప్గ్రేడ్ ప్యాకేజ్ అని చెప్పి $686 మిలియన్ పాకిస్తాన్కి ఇప్పిస్తున్నారు మీరు. వాళ్ళకేమో అక్కడ తిండికి దికానం లేదు, మళ్ళీ బర్త్ రేట్ 3.2 ఉంది, యంగ్ పాపులేషన్, గ్రోయింగ్ పాపులేషన్ 25 crores దాటేశారు, చేతిలో ఉద్యోగాలు లేవు, తినడానికి తిండి లేదు. మీరు ఆ ఫుడ్ డబ్బులు ఇస్తున్నారా లేదా వాళ్ళ చేతిలో తుపాకులు పట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నారా మీరు? అండ్ ఏ బ్యాంక్ ఇచ్చింది అనుకుంటున్నారు మీరు? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అని చెప్పి ప్రతి దేశంలో ఉంటుంది, ఇన్ఫాక్ట్ భారతదేశంలో కూడా ఉంది, మనం కూడా ఇస్తుంటాం అప్పులు. కానీ ఈ రేంజ్ లో ఈ స్థాయిలో $1.25 బిలియన్ అమెరికన్ ప్రజల ట్యాక్స్
ట్యాక్స్ పేయింగ్ డబ్బులు తీసుకొని అక్కడ ఇస్తున్నాడు. లేదా టారిఫ్లు నేను సేవ్ చేశానని చెప్పి అంటున్నాడు కదా. భారతదేశానికి 50% టారిఫ్లు వేసి, అంటే ఇండైరెక్ట్గా నేను ఏం చేస్తాను మీరు ఒకసారి చూడండి. ఇండియా మీద టారిఫ్లు వేసి ఇండియా నుంచి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు నేను సేవ్ చేశానని చెప్పి ఆ డబ్బులు ఇక్కడ పాకిస్తాన్కి పంపిస్తున్నాడు. ఇంతకైనా నీచమైన పని ఇంకోటి ఉంటుందా అని చెప్పి నేను మిమ్మల్ని సవినయంగా అడుగుతున్నా. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, యుఎస్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పి దాన్ని డ్రాఫ్ట్ చేసిన వ్యక్తి పేరేంటి? ఆప్షన్ ఏ ఇస్ జార్జ్ వాషింగ్టన్, ఆప్షన్ బి ఇస్ థామస్ జెఫర్సన్, ఆప్షన్ సి ఇస్ జాన్ ఆడమ్స్, ఆప్షన్ డి ఇస్ జేమ్స్ ఆండర్సన్. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ స్పెసిఫిక్గా నేను ఎందుకు చెప్తానంటే, ఆన్ ఏ డైలీ బేసిస్ మీరు నాకు ఈ వీడియోస్ చేయడానికి మీరే నాకు టాపిక్స్ నాకు ఇస్తున్నారు. మీరు డిఎంకి వచ్చి బ్రదర్ దీని గురించి మాట్లాడని చెప్పి మీరు చెప్తున్నారు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఛానల్ని నాతో పాటు మీరు కూడా నడుపుతున్నట్టే. యూ డిసైడ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఆ పవర్ మీ చేతిలోకి రావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్కి వచ్చి యూ బీ ఎ ఫాలోవర్. ఒక టైట్ నెట్ కమ్యూనిటీలో బీ ఎ పార్ట్, కోర్ క్లబ్లో ఉండండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అండ్ అన్ఫిల్టర్డ్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, లేదా నా ఫ్యాషన్ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ కాంటెంట్ మీరు మళ్ళీ తిరిగి కన్జ్యూమ్ చేయాలన్నా ఈ 2 ఛానల్స్ ఉన్నాయి. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఈ వీడియోని యాజ్ అ నాలెడ్జ్ ఫీల్ రోజు కన్జ్యూమ్ చేస్తున్నారు కదా, 10 నిమిషాలు 15 నిమిషాలు చూస్తున్నారు కదా. ఏ రోజు ఎంత కష్టంలో ఉన్న వీడియో మిస్ అవ్వకూడదు అని లోపల నాకు సంకల్పం ఉంటుంది. దానికి మీరే కారణం. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే, ఇది మీ ఫస్ట్ వీడియో అయినట్లయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మీరు చూస్తున్నారంటే మీరు ఈ పాయింట్ దాకా వచ్చారు కదా. సో ఖచ్చితంగా నా వీడియోస్ మీకు నచ్చుతాయి, డైలీ మీరు చూడాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మీరు ఆఫీసుల నుంచి కాలేజీల నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలు, మీ రెస్పాన్సిబిలిటీస్, మీ కుటుంబాలు, మీ బాధ్యతలు, వీటిలన్నిటితో పాటు ప్రపంచంలో ఏం జరుగుతుంది, నా తెలుగు స్టేట్స్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఒక 10 నిమిషాలు నేను కేటాయిస్తే చాలు అనుకున్నట్టు వీడియో వచ్చేస్తుంది అంతే. నైట్ పడుకునే ముందు ఒక నాలెడ్జ్ పిల్లగా సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో రీసెంట్ ఇండిగో క్రైసిస్ గురించి రామ్మోహన్ నాయుడు గారు ఒక రెస్పాన్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ రెస్పాన్స్ అనడం కన్నా నవికా కుమార్ గారితో ఆయన కూర్చొని ఒక ఇంటర్వ్యూ లాంటిది ఇచ్చారు. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తూ వాట్ ఈస్ ద సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ స్టాండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. అది ఖచ్చితంగా మీరు చూడాలి. చూడకపోతే లేదా ఇదే జియో పాలిటిక్స్ లో ఇంకొక వీడియో మీరు చూద్దాం, దీని ప్రీక్వెల్ లాంటి వీడియో మీరు చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఫర్ ఆల్ ది జియో పాలిటిక్స్ ఫ్యాన్స్, మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.